నీ చట్టాలనే నువ్వు కాపాడుతున్నావు ఆయన నీ క్యారెక్టర్ 10 మంది పెరిగేదని ఎవరు అడిగినా ఎవరు నచ్చిన వాళ్ళు నిన్ను. అవునా? అవును, ఎవరైనా అట్లనే వచ్చింది అట్లా చేయాలనుకుంటే నవ్వితే నవ్విరు కానీ నువ్వు అంటే అంతపట్టించాలనుకుంటే ఏంటి ధైర్యం నాకు అర్థం కావట్లేదు. అంటే మీ ఇద్దరు కలిసి నన్ను చంపేసి మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా? నేను ఎవరు చంపాలనుకుంటలే, నేను ఎవరిని చంపాలనుకుంటలే. అదే మరి చెప్పింది చావు 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 మాట్లాడతావా ఏంటండి మాట్లాడతావా? ఏంటిది? నాకు ప్రూఫ్స్ పంపించింది, నాకు ప్రూఫ్స్ అని పంపించు. నేను ప్రూఫ్స్ పంపించాల్సిన అవసరం నాకు లేదు. ఎట్లా ఏం మాట్లాడతావో మాట్లాడు. నువ్వేం చేస్తుంటే నేను కూడా సిటీ ఆఫీసర్ కూర్చుంటా మాట్లాడదు. కానీ ఏం మాట్లాడద్దు, నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని మామూలుగా చెప్దాం అనుకుని నువ్వు కాల్ చేసిన వాటికి నేను మామూలుగా మాట్లాడినా ఇష్టం మాట్లాడాలనుకుంటే ఇష్టం ఏవద్దు. నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టం ఉన్నట్టు నువ్వు డిమాండ్ చేసేది 10 మందితో అలవాటే. నీకు ఈయన కాదు, నీకు ఇంకెంత మంది నీకు అలవాటు. నాకు ఒక్కడే అడగకు. ఇంకోటి పట్టుకోలేదు నువ్వు. నా అల్లుడే దొరికినాడే నీకు. నీకు మస్తు మంది ఉంటారు రోడ్ల కొంటే, ఎంత మంది పోతే అంతమంది రోడ్లు ఉంటుండే. ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు. నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కొడవాలి. నువ్వు తెలియడానికి నీకు ఇంత ధైర్యం ఉంటే మరి ఫస్ట్ పెళ్లి చేసుకునే దానికి ఎంత ఉండాలి? నేను ఇవ్వట్లేను కదా దాన్ని, నేనేమంటలేను కదా. నామగుండ ఎగేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎగేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎంత వేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదంటే నామగుండ వేసుకుంటే ఏడ చెల్తుంది? ఇవన్నీ చెల్లవు. నువ్వు మోసుకొని నీ బతుకు నువ్వు బతుకు. నీ మొగుడు వచ్చితే నీ మొగుడు నీ కోసం ఆరాటపడుతుండు. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు అసలు? నా మొగుడు ఎన్నోడు నీకు? నా మొగుడు ఎన్నోడు నీకు? 4 రోజులు ఈ కూడా పోరొస్తాడు నీకు. 4 రోజులు అయితే ఈ కూడా పోరొస్తాడు. వద్దు, వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు నీ బతుకు. మా డాన్స్ సినిమాలు కావచ్చు. చస్తే అందరం చేద్దాం అంతే. సరే, నువ్వు ఇవన్నీ రావద్దు. నువ్వు అసలు ఇన్వాల్వ్ కావద్దు. వదిలిపెట్టు, మర్యాదగా నా మొగుడిని వదిలిపెట్టు. నువ్వు నీకు ఎక్కడి అధికారం నా మొగుడిని ఏం చేసుకొచ్చుకునేది? నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలిపెట్టడం అనేది జరగదు. ఏం చేస్తావు? లజ్జ సిగ్గు లేదు కొంచెమన్నా? ఊరంతా పుకార్లు వేసింది, ఊరంతా పుకార్లు వేసుకున్నావు. లజ్జ సిగ్గు లేదు నీ ఊర్లో? 10 మంది నీకు ఎందుకు? నా మూడు 10 మంది ఇంకో 10 మంది ఒకసారి. నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా పోతున్నాయి? ఊరంతా పుకార్లు వేసి నా చుట్టాల పుకార్లు వేసి నా అత్తమ్మ చుట్టాలు వేసి అపో నీకు అందరు ఉన్నారా అమ్మా? నీకు పెళ్ళైన తర్వాత ఎట్లా వస్తా నీ దగ్గరికి అసలుకి? కాదు, నీకు పెళ్ళైనాక ఎట్లా వస్తావు నువ్వు? నేను వదలను అంటున్నావు. పెళ్ళైనాక ఎట్లా వస్తావు? పెళ్ళైనాక ఎట్లా వస్తావు? నాకు భార్య ఉన్నాక ఎట్లా వస్తావు? నా కాలేదా? నన్ను చేసుకోలేదా? ఎవరు చేసుకున్నావు? నువ్వే వచ్చినావు మన దగ్గరికి. నువ్వే వచ్చినావు. ఆయన అట్లాంటి వాడు నానే కాదు. నువ్వే వచ్చినావు చెప్పిండు. నువ్వే వచ్చినావు, నువ్వే చెప్పినావు కాబట్టి నేను తీసుకొచ్చింది కదా నీ దగ్గరికి. ఏంటి? నేను వచ్చినా కాబట్టి నన్ను నీ దగ్గర తీసుకొచ్చింది కదా. నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది, ఆయన చెప్పేది ఒక రకంగా. నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు. ఆయన ఇట్లా చెప్పట్లేదు. నువ్వే వచ్చినావంట, నువ్వే గెలికినావంట చెప్తాను. సరే రమ్మని చెప్పు మరి. రండి, ఇద్దరు రండి. రమ్మని చెప్పు. ప్రూఫ్స్ అన్ని ఎట్లా తెలిసేది? నీకేమైనా తెలివి ఉందా? ఏం జరిగినావు? జాబ్ చేస్తున్నా అంటున్నావు. ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? లీగల్గా ఎట్లా చేస్తుంది అది? నువ్వు చేసుకుందంట. ఎట్లా చేస్తావు? టీవీలలో చూస్తలేవే. మాట్లాడినావు కదా, మాట్లాడు. నేను కాపాడు